మామూలు వంట చేసే బాపతులు ఉంటారు. అంటే ఏంటి సుధాకర్ గారు, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ చేయరా మీరు? ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే దౌడ దండమంటది. నేను చెప్తాను ఈ స్టేజ్ మీద మామూలు ఉండదు. కొద్దిగా తగ్గుకుంటే కొద్దిగా ఆడవాళ్ళంతా సీరియస్ అయిపోయినారు. అదే మరి నేను కొద్దిసేపు పిలుస్తాను, పిలవండి. మన లేడీస్ రెస్పెక్ట్ ఇవ్వండి. ఇదే లేడీ గెటప్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరన్నా ఒకటి వస్తుందండి దీనివల్ల మన వాళ్ళ ఉందండి. సో జబర్దస్త్లో మామూలుగా కొంతమంది అదేంటి జుట్టు అలా పెంచుతారంటే మీరు అంటే నేను మామూలు చెప్తాను. కొలాయి దగ్గర మామూలుగా లేడీస్ చూస్తుంటారండి. ఇంత అద్భుతంగా గొడవ పెట్టుకుంటారంటే లేడీస్ వాళ్ళు చూస్తూ ముచ్చటేస్తుందండి. అద్భుతంగా బూతులు మాట్లాడుకుంటారు. ఎంత బాగుంటుంది. మామూలుగా నన్ను కొట్టడానికి ఆ జుట్టు పట్టుకొని కంఫర్ట్గా ఆ జోన్లో ఉండడానికి జుట్టు పెంచుతాను. మగాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే మగజాతిని రోజు రోజుకి తగ్గిస్తున్నారండి. ఆడవాళ్ళు ఒకసారి ఆడవాళ్ళు చేతులు ఎత్తారు. ఇక్కడ ఆడవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. చూసారా? ఇది పైన ఆడవాళ్ళు ఉన్నారా లేదా? ఎస్. సో మగాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎక్కడైనా మగజాతి తొక్కేస్తున్నారు. నేను ఆ ఉద్దేశంతో నేను బుల్లెట్ భాస్కర్ గారు ఇద్దరం కలిసి జబర్దస్త్ వచ్చిన ప్రయోగం చేశాం. అదేంటంటే ఇప్పుడు ఒక మంచి ఒక పవిత్ర బంధువులు ఒక పాట తీసుకొని అద్భుతంగా మనం ఆడవాళ్ళ గురించి గొప్పగా మాట్లాడారు. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, మగవాడి బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయదా. ఎంత మంచి పాట ఆడవాళ్ళ గురించి. ఒకసారి ఆడవాళ్ళు గట్టిగా చెప్పబట్టండి. ఈ పాటని మేము జబర్దస్త్లో ఒక చిన్నగా అంటే మగజాతి రగిలిపోతున్న మగజాతి గురించి ఈ పాటని మేము మా స్టైల్లో మేము ఆడుతున్నాం. రేపు ఉంటుంది పోతున్నా, రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం ఫ్లైట్కి. పెళ్ళైన వాడా దగా పడిన వాడా ఆలికి నీవు అర్థమే లేని జన్మ మగ జన్మరా. అనడా అర్థమే లేని జన్మ మగ జన్మరా. దానికి టైమింగ్ ఉంటుంది. ఆ జన్మకు కారణమే ఇల్లాలేరా. సూపర్. అర్థమే లేని జన్మ మగ జన్మరా, ఆ జన్మకు కారణమే ఇల్లాలేరా, మగవాడి బ్రతుకులో మగవాడిగా మారుతూ జీవితం నాశనం చేయదా. ఒక్కసారి గట్టి చెప్పండి. సూపర్. ఎందుకు చెప్పండి కొట్టిస్తారంటే నాకు తెలిసి మీరందరూ లేడీస్ అందరూ పగబట్టి నన్ను కొడతారు. నాకు తెలుసు అండమాన్లో ముందుకెళ్ళాం. బ్రహ్మచారి బ్రతుకే బాగుంటుంది. బ్రహ్మచారి బ్రతుకు మంచిగా కూర్చున్న వాళ్ళతో చెప్పొచ్చు. బ్రహ్మచారి ఉన్నప్పుడు అంటే ఎంత హ్యాపీగా తినొచ్చు, తిరగొచ్చు. ఇక్కడ పెళ్ళైన తర్వాత ఏది పెడితే అదే తినాలి. అది బ్రహ్మచారి బ్రతుకు. తర్వాత పెళ్ళైన తర్వాత బ్రహ్మచారి బ్రతుకే మహాభాగ్యము, అతుల కాలం ఒకరే మనకు ఆదర్శము, పెళ్ళి అనే మాటే మహాభూటకం, పెళ్ళమనే మాటే మహానాటకం. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సార్. పెళ్ళైన తర్వాత మగాళ్ళ కష్టాల గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత సెగ్మెంట్లో మాట్లాడుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను జస్ట్ మిమ్మల్ని నవ్వించే చిన్న ప్రయత్నము. సో ఈ కార్యక్రమంలో మన ఈటీవీ డి జబర్దస్త్ డి రెండు కలుస్తున్నాయి కదండి. ఇప్పుడు డి నుంచి మా జాను గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆవిడ వచ్చేసి దుమ్ము దుడుపుతుంది. తర్వాత జబర్దస్త్ నుంచి నేను మా ఎవరు ఇది కాదు కదా, మా నవీన్ గారు కాకా కాదు, తర్వాత మా వినోదిని, అలాగే మా యాంకరు, ముగ్గురం కలిసి దుమ్ము దుడుపుతాం ప్రోగ్రాము. చాలా బాగుంటుంది వాళ్ళ ప్రోగ్రామ్. ఎవరు మిస్ అవ్వద్దు. ఏం కావాలన్నా దుమ్ము దుడుపుతున్నావు కదా, 4 బట్టలు తీసుకొస్తే తర్వాత దుమ్ము వెళ్తాం. దీనికి పేమెంట్ ఇవ్వాలి. సరే. సో సుధాకర్ గారు చెప్పండి. సో జాను గారు కూడా మాట్లాడేశారు కాబట్టి ఈ వాటి మన చీఫ్ గెస్ట్ అలాగే పర్ఫార్మెన్స్ లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, తన గలంతో మన అందరినీ కూడా మెస్మరైజ్ చేసేటువంటి బ్యూటిఫుల్ సింగర్, ద వన్ అండ్ ఓన్లీ ఫోక్ సింగర్ ఫ్రమ్ తెలంగాణ. సో దిలీప్ గారి సగౌరవంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం విత్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. కాలింగ్ ఫర్ దిలీప్ గారు అంటు ది స్టేజ్ వన్స్ ప్లీజ్. Thank you so much Tara Arts and Academy. Thank you so much. రాజేష్ మా గుర్రాలు చాలా స్పీడ్ ఉంటారు అన్న, చాలా ర్యాష్ ఉంటారు అని చెప్పి అందరూ సైలెంట్ కూడా ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత మంది వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చాలా హ్యాపీ. నేను ఫస్ట్ టైం అండమాన్కి వచ్చాను.